దేవుని వాక్యానికి వెళుదాం. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఈ బలారాధన దినమున మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం జనవరి నెల మనకు అందుబాటులో ఇచ్చిన వాక్యం ఏమిటంటే, యెహోవా బాహుబలము చేత నిన్ను ప్రేమించి నేను విడిపించెను. హల్లెలూయా. నీవు నీ సొంత శక్తితో భూమిలోను పోరాడలేవు. హల్లెలూయా. కుటుంబంలోను పోరాడలేవు. అప్పులు, బాధలు, కన్నీళ్లు, దుఃఖము, శోధన, వేదన, అపవాది ఎవరితోనూ నువ్వు నీ సొంత శక్తితో నాకు బలముంది, నేను పోరాడుతాను, మా వాళ్ళు ఉన్నారు, నేను అన్ని చేసుకుంటాను, చూసుకుంటున్నానని మీరేమీ చేయలేరు. హల్లెలూయా. మీ అందరికీ ఒక విశేషమైన బలము కావాలి. ఇవన్నిటితో పాటు పోరాడాలంటే మీకు ఒక విశేషమైన బలము కావాలి. ఆ బలమే నా దేవుడు. హల్లెలూయా. ఆ బలమే నా దేవుడు. హల్లెలూయా. సో వాక్యములో ఆయన సెలవిచ్చిన ప్రకారం ఈ రోజున యోబు గ్రంథమందు 22వ అధ్యాయమున 21వ వాక్యం మనము చదువుకుందాం. ఈ లోకము నిజమైన సంతోషము మనకి ఇవ్వదు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? ఈ లోకము నిజమైన సంతోషము నీకు ఇవ్వునా? ఈ లోకము నిజమైన సంతోషము నీకు ఇచ్చునా? ఇవ్వదు. హల్లెలూయా. అది ఇవ్వదు. అది సంతోషము అవి ఇచ్చిన అటువంటి సంతోషము అది సంతోషమే కాదు. హల్లెలూయా. ఈ లోకము నిజమైన సంతోషము కాదు అనేది ప్రతి ఒక్క మనిషికి మనకి ఈరోజు తెలిసిపోయినాయి. హల్లెలూయా. ఎంత బయట నవ్వుకుంటూ పాడుకుంటూ సమయాలు పోవాలంటే 2 గంటల సేపు సినిమాలు చూసి వాళ్ళు టైం పాస్ చేసుకుని వచ్చినా కూడా మళ్ళీ అదే శోధనలో వాళ్ళు మునిగిపోతున్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? మళ్ళీ అదే వేదనలో మునిగిపోతున్నారు. హల్లెలూయా. అటైతే వారు ఎంతగా ప్రయాసపడినా ఈ జగత్తు, ఈ లోకము శాశ్వతమైన నిరంతరమైన ఒక సంతోషము ఈ లోకము నీకు ఇవ్వదు. హల్లెలూయా. నువ్వు జీవిత కాలమంతయు నీవు పోరాడుతూ ప్రయాసపడుతూ నువ్వు జీవించుచున్నావంటే నీకు ఇహలోకమందున ఒక సంతోషం, పరలోకమందున ఒక నిత్య సంతోషము నా దేవుడు నీకు అనుగ్రహించగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడైన యోబు ఒక మాట అంటున్నాడు. యోబు గ్రంథం 22వ అధ్యాయమున 21వ వాక్యం చదవండి. గమనించండి. ఆయనతో, ఎవరితో? ఆయనతో అంటే నా దేవుడితో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కొంచెం మార్చుకుంటే సమాధానముతో సమృద్ధి కలుగును. హల్లెలూయా. సమృద్ధితో సంతోషము కలుగును. హల్లెలూయా. నువ్వు సమాధానంగా నువ్వు ఉన్నావంటే నీలో ఎటువంటి కోపము, కుళ్ళు, కుతంత్రాలు, వైరాగ్యము, ఎటువంటి బాధలు, దుఃఖము, గోలాటము, వేదన, కన్నీరు నీలో లేకుండా నువ్వు సమాధానంగా నువ్వు ఉండాలంటే నీ దేవుడైన ఆయనతో, నీ దేవుడి ఎందుకు నీవు సహవాసము చేయాలి. ఏం చేయాలండి? ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. రెగ్యులర్ గా చర్చికి వచ్చే పక్కలో ఉన్న వారితో సహవాసం కాదు. హల్లెలూయా. అనేక సంఘములలో చర్చికి వచ్చిన తర్వాత ప్రైజ్ లార్డ్, వందనాలు చెప్పుకుంటూ వారి సహవాసం చేస్తారే కానీ, సేవకులు సహవాసం చేస్తారే కానీ మందిరములో నిజంగా దేవుని సహవాసం వారి వల్ల చేయలేకపోతున్నారు. హల్లెలూయా. మీరు నిజంగా మీరు ఆరాధించే, మీరు నమ్మే, మీరు విశ్వాసించే నీ దేవుడైన ఆ యేసయ్య మీద నమ్మకం ఉంచి యేసయ్యతో మీరు సహవాసము కలిగిన వారు అయితే ఆయన నిత్య సమాధానము నీలో కలుగ చేయుచున్నారు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? నీకు నిత్య సమాధానము నేను కలుగ చేయుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఆయన నిత్య సమాధానము నీకు అనుగ్రహించాలంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి?
ఏం చేయాలండి? ఆయన సహవాసంలో చేరాలంటే ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఎక్కడ చేయాలండి? గుడారంలో, కుటుంబంలో, దేవుని సన్నిధిలో, ఆరాధనలో, స్తుతిలో, స్తోత్రము ద్వారా ప్రభుని సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము, సమృద్ధియు, సంతోషంగా కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సిద్ధంగా ఉన్నాడని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారు ఏది కోరుకుంటున్నారో అవి వారికి అనుగ్రహించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ సంఘములకు వచ్చే క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, ఓ సహవాసములో చేరాను. ఏ సహవాసములో? హల్లెలూయా సహవాసములో. సహవాసములో చేరాను. ఏ సహవాసములో? చర్చికి పోయే వారి సహవాసము చేశాను. సహవాసం చేశాను. ఎవరు సహవాసము? చర్చిలో పోయి ఆరాధన చేసేవారు సహవాసం చేశారు. చర్చికి వచ్చి ఆరాధన చేసేవారు సహవాసం చేసిన, ఆరాధనలో చేసేవారు సేవకులతోనూ సంఘంలో వచ్చేవారితో సహవాసం చేసిన ఏమి లాభం ఉండదు. సంఘంలో ప్రతి వారం ఒక్క దినమున నువ్వు కూడి వస్తున్నావు, మంచిది. వారితో కలుచుచున్నావు, సహవాసం చేయించున్నావు, మంచిది. అందరూ కూడి సహవాసముతో కలుగుచున్నావు, మంచిది. కానీ సహవాసం మన ప్రభునందు చేయాలి. హల్లెలూయా. నీవు చేసే సహవాసం నా ప్రభునందు చేసిన ఎడల ఆయన నిన్ను ఆశీర్వదించడానికి, సమాధానం ఇవ్వటకు, సమృద్ధిగా నిన్ను చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ విషయం తెలియకుండా అనేక క్రైస్తవ సహవాసంలో ఉన్నవారు నేను చర్చికి పోతాను, క్రైస్తవ సహవాసంలో ఉన్నానని చెప్పుకుంటూ తప్పు తానే మోసపరుచుకొని వారు ఏదియు పొందకుండా ఆశీర్వాదమే లేక వాళ్ళు బ్రతుకుతూ జీవిస్తూ దినమానాలు గడుచుకుంటూ ఏదో నలుగురు ముందులు గుడి గోపురాలను తిరుగుతూ ఎక్కడో ఉండుకొని ఎలా బ్రతికాలో అదే బ్రతుకు మరలా క్రైస్తునందు సంఘములో క్రైస్తుని సహవాసమును చేయటకు తెలియకుండా, సహవాసములో ఉండడానికి వారికి తెలియకుండా వారు అదే సహవాసములో వారు బ్రతుకుతూ కూర్చొనున్నారు. హల్లెలూయా. అందుకే గమనించండి, యోబు అంటున్నాడు 22వ అధ్యాయమున 17వ వాక్యం 18వ వాక్యం చదవండి. ఆయన మంచి పదార్థములలో, గమనించండి, ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినను, వారి ఇండ్లను నింపినను మా యొద్ద నుండి తొలగిపోమనియు సర్వశక్తుడు దేవుడు మాకు ఏమి చేయలేనియో, సర్వశక్తుడైన దేవుడు మాకు ఏమి చేయలేదనియో వారు దేవునితో చాలు. హల్లెలూయా. ఏమంటున్నారండి? ఏమంటున్నారు ఇక్కడ? యోబు ఏమన్నారండి? భక్తులైన యోబు ఏమన్నాడు? ఆయన మంచి పదార్థములతో. మంచి పదార్థం అంటే ఏమిటండి? మంచి పదార్థం అంటే ఏమిటి? పోనీ మంచి పదం అంటే ఏమిటండి? మంచి పదం అంటే మాట, పదార్థం అంటే మీకు తెలిసిందంత. పదార్థం అంటే పలహారాలు, ఆకులు, కాయలు, కూరగాయలు, తరకారీలు, దవసధాన్యాలు, ఇవే పదార్థం అంటారా? పదము అనేదానికి పదార్థం ఎందుకన్నారంటే పదముతో పాటు పదార్థం అన్నీ అంటే తన వాక్యముతో పాటు నీ ఇంటిని నిండగా నింపడానికి నా దేవుడు శక్తి గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనిషి ఏమంటాడంటే, నువ్వు నింపింది చాలుగానే నువ్వు పోస్వామే మా మమ్మల్ని వదిలిపెట్టి అంట. ఎవరన్నారు ఈ మాట? ఎవరికైనా తెలుసా? ఎవరన్నారండి ఈ మాట? యేసు ప్రభుని చూసి ఒక మాట అన్నాడు. ఎవరన్నారండి? ఎవరన్నారు? వాక్యంతో గమనించుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయానికి రాండి. లూకా సువార్త 5వ అధ్యాయములకు 5వ అధ్యాయం 4, 5 2 వాక్యం చదవండి. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు ధోనిను లోతునకు నడిపించి. గమనించండి, నీవు ధోనిను
లోపలికి లోపలికి కాదు, లోతులకి నడిపించి, లోతులకు నడిపించి చేపలు పట్టుటకు నీవు వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. గమనించండి ఈ మాట చక్కగా, అందరూ గమనించాలి. ఇప్పుడు నన్ను చూడండి, బైబిల్ చదివినప్పుడు మీరు తల ఉంచుకుంటూ బైబిల్ చూడాలి. మాట్లాడుచుండగా మీరందరూ తల ఎత్తి నన్ను చూడాలి. హల్లెలూయా. ఇక్కడ పేతురుడు శ్రీముడైన పేతురును చూసి యేసయ్య ఏమన్నాడని వాళ్ళకు ప్రకటించచ్చు, సువార్తను ప్రకటించచ్చు. వారి ధోని ఎక్కి లోతులకి బొమ్మని ఆజ్ఞాపించి చాపలు పట్టటకు వల వేయమని శ్రీముడైన పేతురుడితో యేసయ్య అన్నాడా? మీరు నన్ను చూసి అవునా అన్నాడా అనుకుంది. అన్నాడు, చెప్పండి, అన్నాడు. హల్లెలూయా. ఆయన అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమన్నాడండి? పేతురుడు ఏమన్నాడు? ఏలినవాడా అంటే గురువా, ప్రభు, ఏలినవాడా, నా తండ్రి, నా ప్రభు అని చెప్పి ఏమన్నాడు? రాత్రి అంతయు మేము ప్రయాసపడుతున్నదే కానీ మాకేమీ. ఇదే స్థితి ప్రతి ఒక్క క్రైస్తవుల్లో కనబడుచున్నాయి. హల్లెలూయా. సంవత్సరం అంతా చర్చికి వస్తున్నాను స్వామి, నాకేమీ దొరకలేదు, నేను అదే స్థితిలో ఉన్నాను, నా వ్యాపారం పెరగలేదు, నా కుటుంబం పెరగలేదు, జాబ్ లో నాకు ప్రమోషన్ రాలేదు, నా ఆవులో ఏం లేదు, నా గొర్రెలో ఏం లేదు, నా కోళ్ళు కూడా గుడ్లు పెట్టలేదు అని చెప్పుకుంటున్న క్రైస్తవులుగా ఇంతవరకు ఉన్నారా లేదండి? ఉన్నారంటే ఒప్పుకోండి. హల్లెలూయా. ఇంకా గుడ్లు పెట్టలేదు అని కాసుకున్నారు కోళ్ళని చూస్తూ. హల్లెలూయా. ఎప్పుడు గుడ్లు పెడుతుందో కోడి అని. హల్లెలూయా. క్రైస్తవుల సహవాసం ఎటువంటిదంటే ఏదో ఎదురు చూసి ప్రభుని రాజ్యములు, నిత్య రాజ్యములో నీలో సమాధానం ఉంది. ఉదయం లేవలోనే అందరూ గొప్పగా బాగా డబ్బులున్న వాళ్ళు ఏం చెప్పుకుంటారు తెలుసా? బాగా పెద్ద పెద్ద ఇంట్లో ఉన్న వాళ్ళు రాత్రి పండుకుంటారు, ఉదయం లేచి ఎదురు వచ్చినాక ఏమనుకుంటారు? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అనుకుంటారు. ఎందుకంటారు అంటే? ఎందుకంటారంటే అన్యుడు చెప్తాడండి గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నువ్వు చెప్పట్లేదు. పొద్దునే ప్రతి ఒక్క రోజు మంచి రోజు, సూర్యుడు పుట్టాడు, ఈ రోజు నా జీవితం ప్రకాశంగా ఉంటుంది, ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తున్నాయి. యెషయా 61లో లేకు ప్రకాశించుము, నీకు ఉదయించును, నీకు సూర్యుడు పుట్టాడని. హల్లెలూయా. అన్యుడు చెప్తాడు గుడ్ మార్నింగ్. కానీ క్రైస్తవ సహవాసంలో ఉన్న వారికి ఒక స్తోత్రం చెప్పుకోవటం కూడా వదిలేసి కాదు. హల్లెలూయా. అనేక క్రైస్తవ సహవాసంలో ఉన్నవారు దేవుడు నీ ఇంటిని, నీ గుడారమును, నీ చేతులని, నీ జోబుని నింపడానికి, పదములోను పదార్థములోను నింపడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ క్రైస్తవ సహవాసంలో ఉన్నాను అని చర్చి వచ్చే వారి సహవాసంలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. చర్చి వచ్చే వారి సహవాసంలో ఉంటే చర్చి వచ్చే వారి సహవాసంలోనే నువ్వు ఉండాలి. హల్లెలూయా. నువ్వు చర్చిలో నా ప్రభు యేసయ్య సహవాసంలో ఉంటే నీకు దైవ సమాధానము కలుగును. హల్లెలూయా. ఆ సమాధానం నీలో ఉంటే గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటున్నారంటే వాళ్ళు ఒకరి మీద ఒకరికి ఎటువంటి కోపం లేదు, వైరాగ్యం లేదు, బాధ లేదు, ఏమి లేదు. వాళ్ళు చెప్పుకుంటారు గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇవి బయట దేశంలో చాలా చక్కగా మాట్లాడుకుంటారు. ఎవరో పక్కింట్లో ఉన్నవారైనా చూడే ఉదయం లేస్తే రాత్రి అంతా 10 గంటల దాకా మాట్లాడిస్తారు. ఉదయం లేవలోనే గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఎందుకంటే ఈరోజు మంచి శుభదినం అని చెప్పుకుంటారు. కానీ క్రైస్తవ సహవాసంలో ఉన్న వారు ఎవరు ఈ పదం ఉపయోగించరు. వారు శుభోదయము అని చెప్పుకోరు. హల్లెలూయా. నేనేదో ఒక సహవాసంలో ఉన్నానని వారు అనుకుంటూ వారి ఇంటిని, వారి జాబు, ఉద్యోగము, వారి ఇల్లు, వారి గుడారము, వారి దవస ధాన్యము, వారి జోబు అన్ని నింపడానికి నా దేవుడు సిద్ధంగా ఉంటే పేతురుడు ఏమన్నాడండి?
నా ఏలినవాడా రాత్రి ఎంత ప్రయాసపడినాను నాకేమీ దొరకలేదు. కానీ అయినను నీ మాటకు చొప్పున నేను వలలు వేస్తున్నాను అని అన్నాడా? దేవుడు ఆయన సువార్త ప్రకటించి నేను నీ ధోని ఎక్కేనా అని అడిగిండు. ఆయన చూసి ఎక్కొచ్చు రా స్వామి అన్నాడు. ఆయన ధోని ఎక్కినాక ఏమన్నాడు? చూసిండు, ధోనిలో ఏమీ లేదు, ఒక్క చేప కూడా కనపడలా. అప్పుడు ఏమన్నాడు? నీకేమి కనపడలేదా? అటైతే ధోని లోతు కనిపించు అన్నప్పుడు పేతురుడు అన్నాడు, స్వామి రాత్రంతా ప్రయాసపడినాను, నాకేమీ కనపడదా, నాకేమీ దొరకదా. ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళు, నువ్వు లోతుకు వెళ్ళు, వలవి అన్నాడు. ఆయన నీ మాట ప్రకారం వేస్తానన్నాడు. ఎన్ని చేపలు దొరికాయండి? ధోని ఎక్కక ముందు ఆ తడములో రెండు ధోనిలు ఉంది, రెండు పడవ. ఒక్కట్లో ఎక్కాడు, వాళ్ళిద్దరు ఏమి లేకుండా తిరిగి వచ్చి వాళ్ళను సెట్ చేసుకుంటున్నాడు చేపలు పట్టేవాళ్ళు. కానీ ఈ ఒక్క ధోనిలో వాళ్ళు అక్కడ చేపలు అధికంగా ఉన్నందువల్ల ఆ మరొక ధోని వారిని పిలుచుకున్నారు సహాయానికి, అన్నిట్లో నింపుకున్నారు. అయినా ధోని మునిగిపోయే స్థితి అయిపోయింది. హల్లెలూయా. సముద్రంలో ఆ పడవ మునిగిపోయే స్థితికి వచ్చినప్పుడు పేతురుడు కళ్ళు తెరచాయి. హల్లెలూయా. పేతురుడు కళ్ళు అప్పుడు పేతురుడు ఏమన్నాడని చదవండి. అది చూసి యేసు మోకాల ఎదుట సాగలపడి ప్రభువా నన్ను విడిచి దయచేసి వెళ్ళిపోయా స్వామి, వెళ్ళిపో నువ్వు. దీని అర్థం ఏమిటండి? నీకేం అన్యాయం చేశాడు? నీకేం మోసం చేశాడు? నీకేమి ఇవ్వలేదండి. రాత్రి ఎంత ప్రయాసపడినా నీ నోట్లో కదా చెప్పావు. అట్లయితే గంటల్లో నీకు నీ పడవ ధోని నిండిపోయే మాదిరిగా నీకు చేపలు ఇచ్చాడా? ఆ చేపలు పట్టుకున్నాక నీ కళ్ళు తెరిచాయా? నువ్వు కళ్ళు తెరిచాక నువ్వేమంటివి? యేసయ్యా మోకాళ్ళు ఎదుట సాగిలపడి ఏమన్నాడు? ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను దేవుడు నేను పాపినుడి వెతికి యెహోవాకి వచ్చానని దేవుడు అంటున్నాడు. పాపినుడి వెతికి వచ్చానని దేవుడు అన్నాడు. నిండగా చేపలు దొరకంలోనే చాలు నువ్వు పొమ్మని చెప్పి పేతురుడు ఎందుకు అన్నాడండి? పేతురుడికి తెలుసు దేవుడు నన్ను పిలుస్తున్నాడు. దేవుడు నన్ను పిలుచుచున్నాడు. ఎందుకంటే ఆయనతో పాటు ఆయన సహవాసంలో నేను ఉండాలని ఆయన నన్ను పిలుచుచున్నాడు. హల్లెలూయా. ఆయనలో ఉన్న సహవాసంలో ఉండడానికి నన్ను పిలుచుచున్నాడని తెలిసిపోయింది. అందుకే ఆయన ఏమన్నాడు? నువ్వు చేపలిచ్చే మాత్రానికి నేను నీ సహవాసం చేయలేను స్వామి, నేను పాపాత్ముడిని, నువ్వు మంచోడు, నువ్వు ఎక్కడైనా పో, నన్ను వదిలిపెట్టు, నేను రాలేను. ఎందుకంటే నిండిపోయిన చేపలని అమ్ముకోవాలా, పండగ చేసుకోవాలా, ప్రతిరోజు బాగా డబ్బులతో పాటు తాగి తన్నలాడాలా, దాని ఇష్టాన్ని నేను జీవించాలా? నీ సహవాసం నేను చేస్తే నేను పాపాత్ముడిని, నన్ను విడిచి వెళ్ళిపోమని దేవుడితో అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుడులారా, ఈ రోజు దేవుడు నిన్ను నీ ఇంటిని నింపడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నారు. పేతురుడు ధోనిని దేవుడు నిండి మునిగిపోయే మాదిరిగా నింపాడు. నా దేవుడు ఇస్తే అవి నిండి పొరలాలి, అలా ఇస్తారే కానీ బకెట్లో పోయి కొంచెం బియ్యం ఉంటే చక్కెర ఉంటే అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఒక గ్లాస్ చక్కెర ఇస్తారు మీకు. అవి ఏం చేస్తారు? కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే కింద పోతే నువ్వు తీసుకుంటారు. తర్వాత నువ్వు ఇచ్చినప్పుడు
గ్లాస్ చక్కెర ఇచ్చాను కదా, ఒక గ్లాస్ చక్కెర ఇవ్వాలి మా పశువు. నువ్వు ఇచ్చినప్పుడు గ్లాస్ నిండుగా చక్కెర వేసి ఇవ్వాలి. హల్లెలూయా. ఈ అనుభవం ఎందుకు ఉంది? మాకైతే ఉందండి, మేము భేదవాళ్ళంగా బతికున్నాము. హల్లెలూయా. మాకైతే ఉన్నాయి. ఆలోచించుకోండి, నువ్వు దేన్ని బట్టి నువ్వు ఎంత అర్థలో. నాకు ఒక ఆయన చెప్పిండు, నాకు గుర్తుంది కానీ వాళ్ళ పేరు చెప్పకూడదు. ఆయన ఏం చేశాడంటే ఒక మూట రాగిని కోసినప్పుడు ఒక మూట ఇచ్చాడు. ఈరోజు నువ్వు పంట చేయలేదు కదా, నేను పంట చేసినాను అన్న, ఒక మూట రాగి తీయండి, మేము పంట చేసినప్పుడు మేము ఇస్తామన్నా. సరేమ్మా తీసుకెళ్ళు. నీకు పంట ఇచ్చా, నువ్వు ఒకప్పుడు గతించిపోయినావు, పంట తీసుకెళ్ళా, బాగా ఇందుకు ఓడకొని తిన్నావు, అన్నీ అయిపోయినాయి. తర్వాత ఆ మూట పైన లోపల నీ జమీన్లో బాగా మంచి పంటలు చేస్తానే ఉన్నావు. హల్లెలూయా. ఆడు మరి పంట చేయలేని స్థితిలో అయిపోయినాడు. ఆడొచ్చి ఏం చేశాడమ్మా, నాతో పాటు ఒక మూట రాగి తీసుకున్నావు కదా, అవి నాకు తిరిగి ఇస్తావా? బాగా పంట చేశావు కదా, దాంతో పాటు ఇంకొక మూట కూడా నాకు, నేను నీకు ఏదైనా డబ్బులు ఇస్తాను, లేకపోతే తర్వాత నేను తిరిగి ఇస్తాను నేను పంట చేస్తే. అటంతా అయ్యలేదు, నీకు ఇవ్వాల్సిన మూట నువ్వు తీసుకోమని చెప్పి ఒక మూట మాత్రం ఇచ్చారు. హల్లెలూయా. ఇంకొక మూట ఆయన అడిగినప్పుడు ఆయన, ఎందుకంటే ఆయన ఈయన స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు వేరే మార్గం లేదు, నేను ఇచ్చాను కదా అనే హక్కుతో నిన్ను అడిగాడు, నువ్వు తిరిగి ఇలాకపోయావు. హల్లెలూయా. నిజంగా జరిగిన కాదు. అందుకే ప్రియమైన దేవుడులారా, నా దేవుడు నీ ఇంటిని, నీ కుడారము, నీ కుటుంబము, నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ బిజినెస్ అన్నిటిని నింపడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నారండి. నింపబడిన తర్వాత, ప్రభువా నేను పాపిని, నన్ను విడిచి నువ్వు పొమ్మని పేతురుడు అన్నట్టుగా, అయ్యో మా వల్ల కాదు, మేము చర్చికి పోలేము, ఇది మా వల్ల కాదు అని అనుకుంటూ వారి మధ్యలో, అయ్యా ఇవి మా వల్ల కాదయ్యా అని చర్చికి రావాలన్నప్పుడు వారి మళ్ళీ కాని స్థితిలో వారు ఉండిపోతున్నారు. హల్లెలూయా. దేవుడు నింపడానికి నీకు సిద్ధంగా ఉన్నాడు. నింపగా వారి హృదయము, నీ గుండెల్లో, నీ ఇల్లు, నీ వాకిలో, నీ ఆస్తి అంతస్తు అన్ని నింపడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడంటే, బైబిల్లో ఉన్న ప్రతి మాట అది నిజమైనది, అది సత్యమైనది, ప్రతి ఒక్కరికి అది ప్రయోజనకరమైనది. అందులో అబద్ధమైన ఒక్క మాటలు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో లేవండి. అందుకే దీనికి పరిశుద్ధ గ్రంథం అని పేరు. హల్లెలూయా. పాత నిబంధన దోషము కలిగినది కాబట్టి కొత్త నిబంధన నీ చేతిలో దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. సో వాక్యం ప్రకటిస్తున్న ప్రకారం మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపెనను, మా యొద్ద నుండి తొలగిపోమ్మని వారు అంటున్నారని పేతురుకు మునుపే యోబు చెప్పాడండి. హల్లెలూయా. పేతురుకు మునుపే యోబు అన్నాడు, అయ్యో అయ్యా నువ్వు మమ్మల్ని విడిచిపోబడి. హల్లెలూయా. అందుకే ఆయన రాత్రి అంతా ప్రయాసపడినా ఏమీ దొరకలేదు, కానీ నీ మాట ప్రకారం నేను వేస్తున్నాను. హల్లెలూయా. నమ్మాడు, విశ్వాసించాడు. 2 పడవ నింపగా, దోణి నింపగా చేపలను దేవుడు అనుగ్రహించాడు. ఆయన తెలుసుకున్నాడు, దేవుడు నా సహవాసంలో నువ్వు రమ్మని పిలుస్తున్నాను. హల్లెలూయా. ఆయన సహవాసంలో రావటకు నా వల్ల కాదు అని తెలిసినాక 2 పడవ నింపగా చేపలు నింపబడిన తర్వాత ఏమన్నాడండి? ఏమన్నాడు? నేను మంచోడు కాదు. ఆయనైతే పాపాత్ముడు అన్నాడు. మనం చెప్తే ఎలా చెప్తాం? నేను దర్శనం మంచోడు కాదు. ఏమండి? నేను మంచోడు కాదు, నేను శరీరం, నా సహవాసం నీకోదు, నువ్వు మంచోడు, నువ్వు పోయి. హల్లెలూయా. ప్రియమైన దేవుడులారా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వాక్యంలో చదవండి, గమనించండి. ఇక్కడ యేసుక్రీస్తు పడవల దగ్గరకు వచ్చి నేను నీ ధోని ఎక్కినా అని చెప్పి ధోని ఎక్కాడు. వారికి చేపలు పట్టినట్లుగా సహాయం చేశాడు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇక్కడ మరొకసారి ధోని ఎక్కుతున్నాడు నా దేవుడు. గమనించండి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా, గమనించండి, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా
మిక్కిలి నిర్మలమాయెను. హల్లెలూయా. మరొకసారి గమనించండి, సముద్రం యేసు ప్రభుకు అదే పని, యేసయ్యకి అదే పని. సముద్రం తీరుకు పోతాడు, ఎవరెవరు ఖాళీగా ఉన్నారో వాళ్ళు పట్టుకుంటున్నారు, వాళ్ళ సువార్త ప్రకటిస్తారు. మొదటిసారి పోయినాడు యోగుని గ్రంథంలో, ఆ పేతురు ధోని ఎక్కాడు. ఆ ధోని ఎక్కడంలోనే ఆయన ఏమన్నాడండి, ధోని ఎక్కి లోపలికి అన్నాడు. లోపల పోవడంలోనే బాగా చేపలు పట్టించాడు, అన్ని చేశాడు. ఆయనతో నేను పాపిని, నన్ను విడిచిపోమని చెప్పుకొని వచ్చినాడు. హల్లెలూయా. మరొకసారి ధోని ఎక్కుతున్నాను, నేను ధోని ఎక్కినా అని చెప్పి మరొకసారి ధోని ఎక్కుతున్నాను. ఎక్కిన వెంటనే వాళ్ళందరూ ప్రభునందు, ఇదే పేతురుడు శిష్యులు అందరూ కలిసి మరొకసారి ధోని ఎక్కి మళ్ళీ సముద్ర ప్రయాణం చేస్తున్నారు. హల్లెలూయా. మరియు సముద్ర ప్రయాణం చేయించుండగా యేసు ప్రభు కాల్చ తలదిండు పెట్టుకుంటూ అలా నిద్రలో జారుతాడు. హల్లెలూయా. ఆయన మనుష్య కుమారైన దేవుడుగా ఉన్నాడు కాబట్టి, మనుష్య అవతారములో నరపురుషుడై ఉన్నాడు కాబట్టి నిద్రపోయినాడు. హల్లెలూయా. యేసయ్య నిద్రపోయినాడు అనే పాటకి ఓ యేసు స్వామి నిద్రపోయినాడు అంటారని అనుకోకండి. హల్లెలూయా. తెలివైన వారు అనుకుంటారు, తెలియలేని వాళ్ళు అనుకోరు. హల్లెలూయా. యేసయ్య కాల్చు రెస్ట్ తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడండి? నా మామూలుగా కళ్ళు మూసుకొని గొరక పెట్టుకొని ఎవరు వచ్చినా పోయినా తెలియక నిద్రపోలా యేసయ్య. హల్లెలూయా. ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియకుండా నిద్రపోలేదు. ఏం జరుగుతున్నాయో అన్ని ఆయనకి తెలుసు. హల్లెలూయా. అప్పుడు ఆయన నిద్రలో చాలగా గాలి తుఫాను లేచి నీళ్ళంతా పడవలోకి వచ్చి ధోని మునిగిపోయే స్థితికి మారిపోయినది. అప్పుడు శిష్యులందరూ దగ్గరికి వెళ్ళి, మేమైతే బాధపడుతున్నాము, ఈడైతే నిద్రపోతాడే, పోయో స్వామి కాసి లేస్తావా, మేమందరూ చనిపోయే స్థితికి అయిపోయినాం, నీకు చింత లేదా, నీకు కొంచెం కూడా అక్కర్లేదా మా మీద, స్వామి లేయ్యా. ఆయన లేచాడు. లేచిన వెంటనే ఏమన్నాడండి? ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా. ఏమన్నాడండి? అల్ప విశ్వాసులారా అంటే కొంచెం విశ్వాసించే విశ్వాసులారా. హల్లెలూయా. ఎందుకు భయపడుచున్నా? ఎందుకు భయపడుచున్నా? ఎందుకు భయపడుచున్నా? ఎందుకంటే నీ ధోనిలో నేను ఎక్కినాను. హల్లెలూయా. నీ ధోనిలో నేనున్నాను, నేను ఎక్కినాను, నేను తోడున్నాను. గాలి తుఫాను నిన్ను బెదిరించవచ్చు, నన్ను కాదు. హల్లెలూయా. గమనించండి, ఆయన పండుకున్నట్లుగా పండుకొని గాలి తుఫాను రావట్టుకు ఆయనే కారణకర్తడై ఉన్నారు. ఆయనకు తెలియకుండా సముద్రంలో గాలి వచ్చిందా? ఆయన తెలియకుండా తుఫాను లేచిందా? సముద్రము అల్లోకల్లమైందా? ఆయనకు తెలియకుండా నీళ్లు పడవలోపలికి వచ్చిందా? అన్ని తెలుసు. రమ్మని చెప్పింది ఆయన, కొట్టేది ఆయన, గాయాలు కట్టేది ఆయన. హల్లెలూయా. కానీ పండుకొని ఉన్నాడని వాళ్ళకి తెలుసు. వాళ్ళైతే అయ్యా మేము గతించుకోవటం నీకు ఇష్టమా? దేశం మనం కాపాడలేవా? అల్ప విశ్వాసులారా అంటే కొంచెం విశ్వాసులారా, కొంచెం ఎందుకు నమ్ముచున్నావు? నేను నీతోనే ఉన్నానే, పూర్ణంగా విశ్వాసించు, నా సహవాసం నిన్ను పూర్ణంగా నడిపించబడును గాక. హల్లెలూయా. సహవాసంలో ఉండాల్సినైతే మీరు క్రీస్తుని సహవాసంలో రావటకు మునుపు మీ ధోని అనే జీవితంలో నా యేసు ఎక్కి ఉన్నాడా అని కాచి చూసుకోండి. నీ జీవితంలో యేసు పడవ ఎక్కి ఉన్నాడా? నీలో ఉన్నాడా? పడవని గుండెల్లో యేసు ధోనిలో ఎక్కి ఉన్నాడా? నీలో ఉన్నాడా? చూసుకో. తుఫాను వచ్చినా, గాలి వచ్చినా, ఏవే వచ్చినా దేనికి భయపడవద్దు. దేవుడు అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారని చెప్పి గాలిని తుఫాను చూసి ఏమన్నాడు? ఎలా గద్దించుంటాడండి? ఎలా గద్దించుంటాడు? అరవకు, ఆపాదించుని అంటాడు. వెంటనే గాలి తుఫాను ఆగిపోయింది. గాలి తుఫాను ఆగిపోయింది. ఓ అమ్మ, ఈడేంద్రా
గాలిని తుఫాన్ని గర్దిస్తున్నాడు. ఈయన మాటకి తుఫాను గాలి అది మౌనమైపోతుందంటే ఈడు నిజంగా దేవుని కుమారుడువే. He is the real son of God. ఆయన నిజంగా దేవ కుమారుడువే, ఇతడే యేసు క్రీస్తుడు అని నమ్మడానికి సాధ్యమైనది. హల్లెలూయా. నీ జీవితంలో, నీ పడవలో, నీ ధోనిలో యేసు ఎక్కినాడా? ఆయన సహవాసంలో నువ్వు ఉంటే మాత్రమే ఆయన నీ పడవలో, నీ ధోనిలో ఎక్కి ఉంటాడు. నువ్వు ఆయన సహవాసము లేక నువ్వు ఏదైనా గత వారంలో చూసాం కదా, గత వారంలో ఏం చూసామండి? ఇటువైపు ఒక ఆయన రెండు చేయి చాపుకుంటూ నిలిచి ఉన్నారు. హల్లెలూయా. ఇటువైపు మరొకడు రెండు చేయి చాపి నిలిచి ఉన్నారు. ఇటువైపు యేసయ్య చేయి చాపి నిలిచి ఉన్నాడు, ఇటువైపు అపవాది చేయి చాపి నిలిచి ఉన్నారు. హల్లెలూయా. నువ్వు ఏ సహవాసములకు వెళ్ళాలని ట్రై చేస్తావు? అవి నువ్వు ఎలా కనుక్కుంటావు? చర్చికి రాకున్నా, వాక్యం వినకున్నా, ఆరాధన చేయకున్నా, స్తుతించకుండా ఉంటే యేసయ్యని కళ్ళు కనబడతాడా? అది గుడ్డివాడా? కళ్ళు కనపడతాడా? నా ప్రభుని కళ్ళు కనపడడు. హల్లెలూయా. నువ్వు చర్చికి రాకుండా, ఆరాధన చేయకుండా, ప్రభుని నమ్మకుండా, విశ్వాసించకుండా, సహవాసంలో ఉన్నా నీ కళ్ళు కనపడతాడు ఎటువంటి వైపు ఉన్నవాడు. హల్లెలూయా. ఆడెవడండి? ఆడెవడు? చెప్పండి. వాడు రెండు చెయ్యి, అది వాక్యం ఏం చదివి బొత్తిగా. హల్లెలూయా. ప్రభు బొత్తిగా చెయ్యి ఎడుముగా చాపి నిలిచి ఉన్నాడు. ఆయన దగ్గరికి ఎవరు పోవాలా? ఎందుకంటే వారికి సహవాసం లేని వల్ల వారు కళ్ళు కనపడాల. హల్లెలూయా. వారు సహవాసంలో లేనందువల్ల ఈతుడు కనబడుతున్నాడు. వాడు రెండు చేయి చాపిరా, నీకు ఏం చూపిస్తాను? సినిమా చూపిస్తాను రా, సీరియల్ చూపిస్తాను రా, ఒక్కాకు చూపిస్తాను రా, బాటిల్ చూపిస్తాను రా, సిగరెట్ బాకు చూపిస్తాను రా, ఎలా మోసం చేయాలో చూపిస్తాను రా, ఎలా బ్రతకాల ఈ భూమిలో చూపిస్తాను రా, ఎవరిని ఎలా ఏమారించాలో చూపిస్తాను రా, ఎక్కడ దొంగతనం చేయాలో చూపిస్తాను రా అని రెండు చేయి చాపిస్తున్నాడు. నువ్వు ఎలా కనుక్కుంటావు వీడు మంచోడా చెడ్డోడా అని? నీ పక్కన కూర్చున్న విశ్వాసంలో మంచోడా చెడ్డోడా నువ్వు కనపడలేకపోయినావు. ఆయన సహవాసంలో ఉన్నావు. రెండు చేయి చాపి నిల్చున్న వారి సహవాసంలో నువ్వు ఎలా రాగలవు? హల్లెలూయా. కాల్చి జాగ్రత్త పడి క్రీస్తుని సహవాసములోకి వస్తే యేసు నేను నీ తోడి ఎక్కేనా అని అడిగి నీ జీవితంలో ఎంటర్ అవుతాడు. నా యేసు నీ జీవితంలో ఒక్కసారి ఎంటర్ అయితే నీ పడవ తోడి నింపేది గాక నీ జీవితం అంతయు నా దేవుడు నీ సహవాసంలోనే ఉండిస్తాడు. హల్లెలూయా. కానీ నువ్వు ఏమారిపోకూడదు. అందుకే వాక్యం చదవండి, మత్తయి సువార్త 16:6 చదవండి. మత్తయి సువార్త. అదే పేతురుడు మొదటిసారిగా కనుక్కున్నాడు, యేసు నా సహవాసములను రమ్మని పిలుచుచున్నాడు. అందుకని నేనేమన్నాను ఇప్పుడు? యేసయ్యా, నేను పాపాత్ముడిని, నన్ను విడిచి నువ్వు వెళ్ళిపో అని చెప్పేద్దాము. ఆయన సహవాసం అనుకొద్దని ఈ పేతురుడు అనుకున్నాడు. కానీ ఇక్కడ మరలా పేతురుడు విశ్వాసములో దేవుడు వదలకుండా ఒక్కసారి అడిగి ఆయన ధోని ఎక్కిన తర్వాత పేతురుడు సహవాసములో నా యేసయ్య నిత్యము కనబడుచున్నాడు. హల్లెలూయా. అప్పుడు పేతురుడు మన ప్రభు యేసయ్య ఎక్కడికి వెళ్ళినా అక్కడ తోడుగా వెళ్ళాడు యేసయ్యతో పాటు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ఎక్కడికి వెళ్ళాడో సువార్త ప్రకటించడానికి అక్కడ అన్ని యేసుతో పాటు పేతురుడు వెళ్ళాడు. హల్లెలూయా. కానీ పేతురుడు వెళ్ళినా కూడా, విశ్వాసంలో ఉన్నా కూడా ఆయన మొదలే చెప్పిండు, నేను శరణుడు కాదు, నేను శరణుడు కాదు, నన్ను వదిలిపెట్టు, నేను పాపిని అని అన్నాడు. దేవుడు వినలా. పర్వాలేదప్పా, ఇప్పుడు నేను నమ్మి మోసపోతున్నాను కదా, అంటే పర్వాలేదయ్యా, స్తోత్రం, నేను ప్రార్థన చేస్తాను రా, ప్రార్థన చేస్తాను రా అన్నట్టుగా యేసయ్య మళ్ళీ పేతురుని విశ్వాసించాడు, తోడు పెట్టుకున్నాడు. ఒకప్పుడు లోకమంతా
ఉండగా యేసయ్య అడిగిండు, పేతుడా, ప్రజలందరూ నన్ను గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? ఈ ప్రజలు నన్ను గురించి ఏం మాట్లాడుతున్నారు? పేతుడు అన్నాడు, అయ్యా, వాళ్ళు ఎవరు ఏమైనా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు ఒక రకం చెప్పిండు. మనుషు కుమారుడు దిగి వచ్చాడు అని చెప్పారు. అయ్యా అన్ని చెప్పారు. పేతుడా, నువ్వేమంటావు? పేతుడా, సీమోనైన పేతుడా, నువ్వేమంటావు? ఆయన ఏమన్నాడంటే, అయ్యా నువ్వు దేవ కుమారుడివి. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవ కుమారుడివి. నువ్వు దేవ కుమారుడివి. ఈ మాట చెప్పడంలోనే యేసయ్య అన్నాడు, నీ మాట నీ నోట్లో నుంచి వచ్చినది కాదు, నా దేవుని ఆత్మ వలె నువ్వు మాట్లాడావు. పేతుడా అనే నీ పేరు ఒక బండ మాదిరిగా, అందుకే దేవుడు అన్నాడు, ఈ పేతురుడు అనే బండ మీద నా సంఘమును కడతాను. ఎందుకంటే సంఘము కట్టబడితే సంఘము తరపున అనేకులు కట్టబడతారు. సంఘం అనే సహవాసంలో కూడిన వారు అగో దేవుని రాజ్యములకు వారసులుగా మారుతారని ఈ బండ మీద నా సంఘమునే కట్టుదును. పాతాళం అధికారము ఏమి చేయదు, దాన్ని పడగొట్టదు. హల్లెలూయా. ఈ పేతురుడు అనే బండ మీద నా సంఘమునే కట్టిన ఎడల పాతాళం అనే అధికారము అవి చెదరగొట్టదు, పడగొట్టదు అని నా దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఈ మాట చెప్పిన ఒకే ఒక గంట అండి, 1 అవర్. ఒక గంట తర్వాత యేసయ్య అన్నాడు, పేతుడా, నువ్వు అన్ని చెప్పినావు కరెక్ట్, నన్ను ప్రేమిస్తావా? ఏమని అడిగేదే? నేను ప్రేమిస్తాను నిన్ను. మళ్ళీ అడిగిండు, పేతుడా, నువ్వు నన్ను ప్రేమిస్తావా? స్వామి, నేను ప్రేమిస్తాను నీకు తెలుసు కదా, ఇంకేం అడుగుతా ఉన్నావు? మళ్ళీ అడిగిండు, పేతుడా, నన్ను ప్రేమిస్తావా? అప్పుడు వాడికి అర్థమైంది, ఓహో ఎక్కడో తేడా ఉందో, ఎక్కడో ఏదో తేడా కనబడుతున్నాయి. ప్రభువా, నీకు తెలియదేముందయ్యా, నీకు తెలియదేముంది? నేను ప్రేమిస్తున్నా లేదా నీకు తెలుసయ్యా? నేను సహవాసం ఉన్నా లేదా నీకు తెలుసయ్యా? నీకు తెలియదేముందయ్యా? కానీ దేవుడు అన్నారు, ఈ మాట పలకరించినందువల్ల నువ్వు ప్రేమిస్తున్నానని నువ్వు అబద్ధం ఆడావు పేతుడా. అందుకే నువ్వేమంటావు తెలిసిన? 3 సార్లు పొద్దునే కోళ్ళు కూసే లోపల, చెప్పండి, కోళ్ళు కూసే లోపల, కోళ్ళు కూసే లోపల 3 సార్లు నువ్వెవరో నాకు తెలియదు. హల్లెలూయా. నువ్వెవరో నాకు తెలియదు అని నువ్వు అంటావు. అలా నేను చెప్పనయ్యా, నేను ఒక్కసారి కమిట్ అయితే కమిట్ అయిందే. అలా నేను చెప్పను అన్నాడు. నీ కమిట్ ఏందో నాకు తెలుసు పేతుడా, చూద్దాం అన్నాడు. గంటల్లో వచ్చారు, పట్టుకెళ్ళారు. యేసయ్యని పట్టుకెళ్ళాక నువ్వు కూడా యేసయ్యతో ఉన్నావు కదంటే, ఎవరో చెప్పింది నేను కదా రే, ఆయన ఎవరు నాకు తెలీదు. గలిబిలి అందరిని పట్టుకుంటా ఉంటే మళ్ళీ ఏం చేస్తారో చూద్దామని చెప్పి ఆ ప్రధాన యాజకుల ఆ గుడారంలో ఏం చేస్తారో మళ్ళీ చూద్దామనేటప్పుడు ఆయన పోయి మెల్లగా ఆడ కూర్చోడు. ఆడవాళ్ళు ఈడు కూడా వాళ్ళతోనే ఉండి మా ఊరికంతా వచ్చి యేసుని ప్రేమిస్తాడని సువార్త ప్రకటించారు. ఈడు కూడా వాళ్ళతో వచ్చాడు. అమ్మా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బుద్ధి ఉందా నీకు? నన్ను ఎప్పుడు చూసావు? ఎవరు చూసి నన్ను అంటున్నావు? నాకెవరో తెలియదు. ఆయన మళ్ళీ 3వసారి ఇంకొకరు అన్నారు, లేదు లేదు లేదు, నేను కూడా చూశాను, నువ్వు ఆయనతో పల్లి తిరిగి నువ్వు ప్రకటించావు, సువార్త చేశావు, నేను చూశాను. అప్పుడు ఆయన ఏం చేశాడండి? ప్రమాణంగా నాకు ఆయన ఎవరు తెలియదండి, నన్ను వదిలిపెట్టండి అన్నారు. ఆ టయానికి కోళ్ళు కూసే టయానికి వాడు చెప్పాడా, లేదు వాడు చెప్పే టయానికి కోళ్ళు కూసిందా? ఇప్పుడు ఆలోచించుకోండి మీ బ్రతుకును. ఇప్పుడు మీరు బ్రతుకుని ఆలోచించండి. కోళ్ళు కూసే టయానికి ఆయన 3 సార్లు చెప్పిండా, లేదు ఆయన చెప్పిన టయానికి కోళ్ళు కూసిందా? కోళ్ళు ఎలా కూసిందండి?
కొక్కరకో అనేది కొక్కరోకోనా కొక్కరకోనా చెప్పండి. కొక్కరకో కొక్కరకో తెలుసుకోండి. ఇప్పుడు మీ బ్రతుకుని కోళ్ళు కూసే లోపల నీ సహవాసంలో ఉన్నావా లేదా అన్నది నువ్వు తెలుసుకోవాలి. దేవుడు అన్నాడు, నువ్వు నా సహవాసంలో ఉన్నావా లేదా అని కోళ్ళు కూసే లోపల తెలిసిపోతాడా పేతుడా? నువ్వు నాకు అబద్ధం చెప్తావా? నువ్వు నాకు మోసం చేస్తావా? నేను ఎంత చేసినా నీకు? నువ్వు నాకే అన్యాయం చేస్తావా? నాకు మోసం చేస్తావా? అట్టంతా నేను చేయను సోమే, నా గురించి నీకు ఇంకా తెలీదు. నేను ఒకసారి కమిట్ అయితే కమిట్ అయింది అన్నాడు. నువ్వు కమిట్ అయినావా లేదా నీకు పొద్దున చేస్తారా నీకు అన్నాడు. ఆ కోళ్ళకు మూడోసారి కూస్తా ఉంటే నాకు తెలియదు అన్నప్పుడు యేసయ్య రక్తముతోనే కార్చుకుంటూ వాడిని చూశాడు. హల్లెలూయా. యేసయ్య ఒక్కసారి కళ్ళు తెత్తి ఆయన చూడడంలోనే ఆయన గుండె ఆగిపోయింది. హల్లెలూయా. అయ్యో నేనెంత గొప్ప పాపిని. ఆయన చెప్పినట్లుగా నేను 3 సార్లు నేను ఆయన ఎవరో తెలియదని చెప్పినాను. ఆలోచించుకోండి, క్రీస్తు సహవాసంలో ఉన్నానంటే నువ్వు తెల్లారు కానీ పొద్దు కానీ రేయి కానీ పగులు కానీ నువ్వు విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి. ఏదో ఉన్నాను అనుకోండి, యేసయ్యతో కలిసి ఉన్నవాడికే ఆ స్థితి అయితే ఆయన మాటలు బైబిల్ నమ్మి జీవించుకుంటున్న క్రైస్తవులు విశ్వాసిస్తున్న వారైనా ఈ 21వ శతమాన కాలంలో నీ బ్రతుకు ఏమిటో ఆలోచించుకోండి. హల్లెలూయా. లూకా మత్తయి 16వ అధ్యాయంలో 26-27 వాక్యంలో మీరు గమనించిన తర్వాత చదువుకోండి. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటూ నష్టపడిపోతే వాడికి ఏం లాభం? ఏం లాభం అండి? లోకములో అన్యుడు అనేక అత్యధికంగా ఆశీర్వాదంగా ఉండాలని ఈ వాగ్దానం రాత్రి ప్రభు నాతో మాట్లాడుచుండగా నేనన్నాను, ప్రభువా ఈ లోకంలో నేను సేవ చేయించున్నాను కాబట్టి, సేవకుడని వచ్చినాను కాబట్టి నాకు ప్రభు ఇహలోకంలో ఏమీ లేదు నాయన. కానీ నా వారు అనే వారందరూ బాగా అభివృద్ధి పొంది ఉన్నారు నాయన. అంటే వాళ్ళు సంపాదన చేస్తున్నారు, నేను సేవ చేస్తున్నాను. హల్లెలూయా. అవునా? అటు కూర్చో అని చెప్పి ఈ మాటతో దేవుడు నా హృదయంలో మాట్లాడి, వారి సమృద్ధి ఐశ్వర్యము ఒక్క క్షణంలో కాలిపోతాయి. అమెరికా దేశంలో డబ్బులున్న ఐశ్వర్యమైన దేశము కాలిఫోర్నియా క్షణమాత్రంలో కాలిపోయినాయి, బూడిదైపోయినాయి దేశము అమెరికా దేశము. నువ్వు ఇంట్లో ఉండుకొని నాకేమి కాదు, నాకేమి కలగదు అని అనుకుని నేను సహవాసంలో ఉన్నానని నువ్వు ఏమనిపోయి ఉన్నావా? పొద్దున తెల్లారు కోళ్ళు కూసే లోపల నువ్వు తెలుసుకో నువ్వు ఎవరు. హల్లెలూయా. అందుకే వాక్యం అంటున్నది, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే వాడికి లాభం ఏమిటి? హల్లెలూయా. కీర్తన గ్రంథంలో 50-15 వాక్యంలో దేవుడు అంటున్నాడు, నీ ఆపత్తు కాలమందు ఏమంటున్నాడండి? ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను విడిపించేదను. హల్లెలూయా. అమెరికా దేశం కాలిపోయిన తర్వాత అందరూ రోడ్డు మీదకి వచ్చి కుటుంబ సమేతంగా పిల్లలతో పాటు అందరూ చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నారు అమెరికా దేశంలో. ఇప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నారు. అన్ని పోయినాక, అన్ని కాలిపోయినాక, వ్యాధి వచ్చినాక, చచ్చిపోయినాక నువ్వు చేతులెత్తి ప్రార్థన చేద్దువా? క్రీస్తు సహవాసములో చేరుదువా? సంఘములో కూడి వచ్చుదువా? చచ్చినాక వాక్యులు పండుపెట్టి ప్రార్థన చేసి పూలారాలు వేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా బ్యాండ్ కొట్టింటు డమను కొట్టి తీసుకుపోయి మట్టిలో పూడ్చటమే నిన్ను. తర్వాత అక్కడ ఏం జరుగుతున్నాయో నీకు తెలియదు. నీ సమయం అయిపోయినది. తర్వాత నువ్వు చేతులెత్తి ప్రార్థన చేద్దువా? మోకరించుదువా? దేవుని స్తుతించుదువా? ఆరాధించుదువా? లేదు నువ్వు అనుకుంటే బస్సు ఎక్కి చర్చికి వచ్చుదువా? నీ వల్ల అవునా? కాని పని అది.
ఉన్నంత వరకు, బ్రతికున్నంత వరకు నీ మీద ఉన్న హక్కు. ఎందుకంటే నీలో ఉండేది నా దేవుడిది, నీలో ఉన్న ఆత్మ నా దేవుడిదే. నువ్వు బ్రతికుండగా అలంకరించుకుంటున్నావు, అన్ని చేసుకుంటున్నావు, కానీ నీలో ఉన్న ఆత్మ నా దేవుడిదే. ఆయనకి అది ఇచ్చిడే. మంచి సహవాసంలో ఉన్నావా చూసుకో. ఆపత్కాలమున నువ్వు నాకు మొరబెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదును. హల్లెలూయా, హల్లెలూయా. ఆపత్కాలమున నన్ను చూడు. ఈ లోకం నీకు మంచి సంతోషం ఇవ్వదు, సమాధానం ఇవ్వదు. నువ్వు ప్రభుని నమ్ముకో, ఆయన సమాధానం సమృద్ధిగా ఇస్తాడు. సమాధానం నీలో ఉంటే చీటికి మాటికి కోపం నీకు రాదు, నువ్వు సంతోషంగా ఉంటావు, సమృద్ధిగా ఉంటావు. అందుకే దేవుడు అన్నాడు, నా బాహుబలము చేత నిన్ను ప్రేమించి విడిపించదును, రప్పించదును అని. హల్లెలూయా. నీలో యేసు, నీ ధోని అనే జీవితం అనే ధోనిలో యేసు ఎక్కి ఉన్నాడా? నువ్వు క్రైస్తవుని సహవాసంలో ఉన్నావా? లేదా కోళ్ళి కూసే లోపల, ఇప్పుడు కాదు రేపు కోళ్ళి ఇప్పుడు కూసుద్దా? తిరగా ఇప్పుడు కొంచెంలో కోళ్ళి కూసుద్ది. రాత్రి పొద్దున కాదు, ఇప్పుడు టైము. ముందులంతా కోళ్ళు వచ్చి పొద్దునే ఉదయం కూసేది. ఇప్పుడు ఎప్పుడైనా గంటకి కొక్కరకొక్కో గుమ్మాంగో. హల్లెలూయా. నీ జీవితమే చూసుకోండి. కోళ్ళి కూసే లోపల నువ్వు క్రైస్తువుని అంగీకరించి ఉన్నావా? విశ్వాసంలో ఉన్నావా? సహవాసంలో ఉన్నావా? కాల్చి పరీక్షించుకోండి. పరీక్షించినాను స్వామే అనేవారైతే లేచి నిలబడండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాదు.